నా హృదయానికి అనిపించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరిని దర్శించి మాట్లాడును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం అందరినీ జ్ఞాపకంలో పెట్టుకొని సజీవ లెక్కలో ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆనందమునిచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, అదే విధంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో క్రీస్తు ప్రార్థన మందిరంలో ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి తీసినట్లయితే మనం హల్లెలూయా. మీరు టక 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 తీసేయాలి. ఎలా ఉండాలా? టక 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 టక. రైలు ఇంజిన్ ఎలా పరిగెత్తుంది? పుట్టు పుట్టు అంటారు కదా, అటు ఏం చేయాలా? బైబిల్లో వచ్చిన అధ్యాయం చెప్పగానే అమ్మా అని ఆశ్చర్యపోవాలి. పక్కన అరే ఎప్పుడు తీసిందిరా ఇమ్మా, ఎప్పుడు తీసిందిరా అయ్యా అని చెప్పి భయపడాలి అందరూ. హల్లెలూయా. అంత బాగా దేవునితో అంత క్లోజ్గా ఉన్నారా అనిపించాలి అందరికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొట్టమొదటి వచనము. నీవు నీ దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని, బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఆమేన్. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను తరబడనీయక. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారన్నా, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే దేవునికి సమీపించి దేవుని మాటలు ఆలకించుట శ్రేష్టం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకు ఏ ఉపదేశం ఇస్తున్నాడు? దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు, వచ్చిన తర్వాత మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలనేది ఈరోజు ఉపదేశం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన అందరికీ ఆయనే నడిపించును గాక, నేర్పించును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరమునకు మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏంటంటే, మంచిగా స్నానం చేసి బ్రష్ చేసి మంచి గుడలు వేసుకొని ఇక్కడికి రావడం జాగ్రత్తగా చూసుకోవడము కాదు. మన ప్రవర్తన అంటే ఓన్లీ పై రూపమే కాదు. హల్లెలూయా. మన నిజమైన ప్రవర్తన మనకు దేవుడు పరలోకంలో నేర్పించాడు. తల్లి గర్భములో నిన్ను వేయకముందు ఆయన ముద్దాడాడు మనందరినీ కూడా. చిన్న ఆత్మగా ఉన్నప్పుడు బుజ్జిగా, ఈరోజు తల్లి తండ్రి చిన్నప్పుడు మనల్ని ఎలా ఆడిస్తూ ఉంటారు, అలాగా నీవు ఆత్మగా ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఆడిస్తూ లాలిస్తూ ఎంతో తీపికరమైన మాటలు మాట్లాడుతూ నీకేం చేశాడు? అన్ని నేర్పించి పెట్టేశాడు. హల్లెలూయా. ఏమీ తెలియదన్న వారం కాదు మనం. నీవు అపవాది తంత్రములను ఎరుగని వాడవై ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలా? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలా. ప్రవర్తన అంటే ప్రార్థన. హల్లెలూయా. వచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని రావాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని కూర్చోవాలా. తర్వాత ఏం జరుగుతుంది? దేవునికి ఆర్పాటాలు మనము స్తుతుల ద్వారా చెల్లిస్తూ ఉంటాం. మళ్ళీ ఏం చేస్తాం? సాక్ష్యాల రూపంలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం. తర్వాత
వాక్యం ద్వారా దేవుణ్ణి మాట్లాడిన తర్వాత ఆయన మాటకి విధేయత చూపించి మనం ఆయనను లోబడినట్లయితే మహిమపరిచినట్టు, లోబడినట్లయితే కఠినపరుచుకున్నట్టు. హల్లెలూయా. అలాగా మనమందరం కూడా మన ప్రవర్తన ఏం చేసుకోవాలా? ప్రార్థనలో జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఎక్కడ? ఇంటికాడ ప్రార్థనలో. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలో జాగ్రత్తగా ఉంచుకోవాలా. అలాగనే వాయిద్యాలు వాయించేటప్పుడు కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఇక్కడ పాటలు పాడేటప్పుడు కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలా. మనం వాక్యం వినేటప్పుడు కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన జరిగేటప్పుడు కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలా. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మనసులో ప్రార్థన చేసుకుంటాం, నేను అందరికీ కనిపించాల్సిన అవసరంలా. హల్లెలూయా. అది నీ ఏకాంత ప్రార్థన, అది నీ ఏకాంత ప్రార్థన. ఇక్కడికి వచ్చినంత మాత్రాన, నువ్వు మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన మనుషులు చూస్తున్నారని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకొని కూర్చుంటేనే నీ ఆలోచనలు, నీ తలంపులను బయటికి తీసేసి విశాలమైన హృదయం దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీ హృదయములో ఎటువంటి అనాలోచనలను పెట్టుకోవడానికి వీలు పడదు. హల్లెలూయా. మనం ఏం చేయాలా? ఇంట్లో మోకరించాలా. ఈ వారం అంతా ఎలా కాపాడాడని నువ్వు గమనించాలా. దానికి ఒక అర్ధగంట టైం పడుతుంది. హల్లెలూయా. ఒక అర్ధగంట టైం పడుతుంది. మనము ఒక సినిమా, తెలుసా మీ అందరికీ? సినిమా తెలియదులే, మీరు చాలా మంచి వాళ్ళు. హల్లెలూయా. దేవుడు మేము దీవించును గాక. సినిమా 2.5 గంటలు జరుగుతుంది, అవునా? ఎంత ఇంట్రెస్ట్గా మనం చేస్తాం, బోరే కొట్టదు కదా. అది చూసిన తర్వాత అది మెట్టుతో మనల్ని కొడతా ఉంటుంది, తెలుసా మీకు? అది ఎటనో తెలుసా? ఆ ప్రవర్తన అంతా నేను కూడా చేయాలా, నేను కూడా ఒక రౌడీని కావాలా, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాలా. హల్లెలూయా. అది మెట్టుతో కొట్టినట్టే, అవునా కదా? హల్లెలూయా. మన నీతిమంతుని ప్రవర్తన అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? ఇంత సింపుల్గా దొంగలించి మనల్ని వాంచుతున్నాడు. హల్లెలూయా. దాన్ని మనం ఏం చేయడం లేదు, గమనించకుండా గుడ్డితనంలో బ్రతుకుతున్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నీకు ఒక మంచి జీవితం ఇస్తా, నీకు ఒక మంచి ప్రవర్తన ఇస్తా అన్న దేవుని దగ్గరికి మనం ఇంట్లో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? మోకరించి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? యేసయ్యా, ఈ వారం అంతా మమ్మల్ని నీవైతే చాలా అంటే చాలా నీ వాగ్దానాల ప్రకారం ప్రతి విషయంలో, ఆరోగ్య విషయంలో, నా పాపం విషయంలో, ప్రతి విషయంలో నాకు తోడున్నావు. నీకు వందనాలు. నన్ను ఎక్కడైతే అపవాది మోసం చేసింది అక్కడ నేను ఓడిపోయా. ఏం చేయాలా? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం అంటే యథార్థంగా ఆయన దగ్గర మోకరించి ఒప్పేసుకోవాలా. చేసిందమ్మా మనము అపరాధములు జరిగించి ఉన్నామా? హల్లెలూయా. ఎక్కడన్నా కోపపడిందమా? ఎక్కడన్నా ఏదన్నా చేసి ఉంటే మనం ఏం చేయాలి? అవన్నీ కూడా అన్నీ వదిలేసేసుకోవాలా. లేదంటే అవన్నీ నీ మనసు నిన్న చేరి ఈ వాక్యాన్ని దొంగలిస్తూ పోతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన ఆదివారం నీకు ఎందుకు గుర్తుకున్నది చెప్పు? వాక్యం నిన్న రాత్రి ఇక్కడ ప్రార్థన జరిగినది. హల్లెలూయా. ఎందుకు గుర్తుకుండవు మీకు చెప్పుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అవి గుర్తుకు రావడానికి? మీరు అనేక రకాలుగా హల్లెలూయా అపవాది చేత శోధింపబడి ఉంటారు. వాని చేత మీరు ఏం చేసి ఉంటారు? శోధింపబడి ఉంటారు. అవన్నీ మనసులో పెట్టుకొని ఉంటే వాడు పని చేస్తాడా? దేవుని ఆత్మ పని చేస్తుందా? దేవుని వాక్యము ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలో వెలుగుతూ ఉండాలి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు. కానీ మన ఆలోచనలలో వాడు పెట్టిన హృదయంలో ఉంటున్న మాటలు మాత్రమే వెలుగుతూ ఉంటాయి.
ఆ చీకటే పని చేస్తూ ఉంటుంది. అందుకే ఇది హృదయాల్లోకి వెళ్ళకోకుండా పెద్దలు అంటూ ఉంటారు, కొంతమంది మాట్లాడితే ఈ చెవున వినండి, ఈ చెవున విడిచిపెట్టేయండి అని చెప్పి. అది ఎక్కడ పాటిస్తామో తెలుసా? బాగా చదువు చెప్పే వాళ్ళ దగ్గర పాటిస్తాం. ఇంకా దేవుని మందిరంలో మంచి దేవుని మాటలు చెప్తూ ఉంటే అది పాటిస్తాం. పాటించాల్సిన చోటున వాటిని మనము పాటించాం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు భక్తి సాధనలో మంచిగా పెరుగుతూ ఉన్నావు. హల్లెలూయా. భక్తి సాధనలో మంచిగా పెరుగుతున్నావు. 10 మంది మంచి వాళ్ళే వాళ్ళేం చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళతో నీకు స్నేహం ఉంది. స్నేహం ఉన్న తర్వాత ఎవడో ఒకడు ఉన్నాడు, ఏం చేసినాడు? ఒక సినిమా పాట పెట్టేసినాడు. అక్కడ ఏం చేస్తామో తెలుసా? మన చెవి ఇక్కడ పెట్టి ఇక్కడ వదిలేసుకునే వారిగా ఉండం. అదే దూరుతుంటుంది మనకి. ఏంది ప్రభు, నేను ప్రార్థన చేసుకుంటా కదా, అదెందుకు వినపచ్చింది అంటే వాడు పెట్టాడు కాబట్టి వినపచ్చాలి. నువ్వు అయ్యి ఏం చేయాలా? ఆ చెవున విదిలి ఈ చెవున వదిలేసుకోవాలా. కానీ మనం ఏం చేస్తాం? దేవుని వాక్యము ఈ చెవున విని ఆ చెవున వదిలేసే వారిగా ఉంటూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని ఏమి తిట్టడం లేదు, మిమ్మల్ని ఏమి పొగడడం లేదు. హల్లెలూయా. మిమ్మల్ని ఏమి అనడం లేదు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడే మీతో మాట్లాడును గాక. మన ప్రవర్తన మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలా? జాగ్రత్తగా, భయముతో, భక్తితో కూడినదై మనం ఉండాలా. అందుకోసం మనం ఏం చేయాలా? ఇంటి దగ్గర అర్ధగంట టైం దేవునికి ఇవ్వలేకపోతే మన జీవితము ఎన్ని సంవత్సరాలు, మోసే కంటే నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతికినా సరే పోయేది యాడికి? అగ్గిలోకే. అవునా కదా? నువ్వు ఎన్ని సంవత్సరాలైనా బతుకు ఈ లోకంలో. ఎంత తిండైనా పెట్టు నీ శరీరానికి, ఎంత జిమ్ములు చేసి బాడీ పెంచండి. హల్లెలూయా. ఎంత బాగా పౌష్టిక ఆహారం పెట్టండి, మంచి మంచి ఆహారం, అవన్నీ కూడా యాడికి పోతాయి? మట్టిలోకి పోతాయి. నీ ఆత్మ మటుకు అడకాలుతాయి. ఏం లాభం? మనం ఈ శరీరాన్ని బ్రతికించడం కోసం 8 గంటలు పని చేయాలా. హల్లెలూయా. జాబ్ చేసే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు వాళ్ళకు జీతం రావాలంటే పని చేయాలి. హల్లెలూయా. ఈ శరీరాన్ని పోషించడానికి మనం 8 గంటలు టైం ఇస్తున్నాం. దేవుడు అంత టైం అడగలే నిన్ను. హల్లెలూయా. అంత టైం నిన్ను అడగలే. నువ్వు ఎలాగనో ఇక్కడ 2 గంటలు దేవుని మందిరంలో గడుపుతావు. అంతకు ముందు నీ ప్రవర్తన ఈ వారంలో ఎలా ఉన్నదో ఆడ సరి చేసుకుని నీకు వచ్చి కూర్చుంటే గనక నా మాట నీకు స్పష్టంగా అర్థమవుతుంది నాయనా అంటాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నాతో మాట్లాడు ప్రభువా, నాతోనే మాట్లాడు ప్రభువా అని వచ్చే బదులు అక్కడ సరి చేసుకుని వస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా కూడా మారుస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం 119వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 49. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొను, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన బాధలో మనకు నెమ్మది కలిగించేది ఎవరు? దేవుని వాక్యం. హల్లెలూయా. మీకు కొన్ని కొన్ని నెలల కిందట నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో అని చెప్పాను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆరోగ్యం కూడా దొరుకుతుంది. తెలుసా మీకు? వాక్యము మన ఎముకలలో బలాన్ని ఇస్తారంట. హల్లెలూయా. ఆయన వాక్యం ఎత్తి ప్రార్థన చేసినప్పుడు మనకు ప్రార్థనకు జవాబు కూడా వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ వాక్యము ద్వారా మనలో ఉన్న చీకటిని మనము తీసేసుకోవచ్చు. హల్లెలూయా. చీకటి అంటే దయ్యం అని ఫీల్ అవ్వకండి. అందరూ చీకటి అంటే దయ్యం, వెలుగంటే దేవుడు అని ఫిక్స్ అయిపోతారు. హల్లెలూయా. చీకటి అంటే మనలో ఉన్న బలహీనత. అది రోగం కావచ్చు, అది ప్రార్థన చెయ్యకపోవడం కావచ్చు, అది వాక్యం చదవకపోవడం కావచ్చు, లేదంటే దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు మనకు వినగలిగే చెవులు లేకపోవడం కావచ్చు. వీటన్నిటిని కూడా ఏమంటున్నాడు? చీకటి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ చీకటి ఉన్నంత వరకు నీవు ఏమి కూడా సాధించలేవు. హల్లెలూయా. నువ్వేదన్నా పని మొదలు పెట్టినా సరే ఆశీర్వదించబడాలి దానిలో అంటే నువ్వేం కావాలా? నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోవడం నేర్చుకోవాలా. కుటుంబం సమాధానంతో లేదయ్యా, నా పిల్లలు నా మాట వినడం లేదు, నా భర్త నా మాట వినడం లేదు, నా భార్య నా మాట వినడం లేదు, నా కుటుంబమే ఒక దిక్కు అయిపోయింది. హల్లెలూయా. రెండు చేతుల బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబం సమాధానంగా ఉండడానికి కారణం ఏంటంటే మనం దేవుని మందిరంలో సమాధానంగా ఉండడం నేర్చుకోవడంలా. దేవుని మందిరంలో సమాధానంగా ఉండడం నేర్చుకోవడంలా. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం లేదు. హల్లెలూయా. నీవు బయట ఎంతైనా అసూయ చూపించుకో, ఆడ మోకరించినప్పుడు అది నీకు గుర్తుకొచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఆ అర్ధగంటలో నువ్వు దాన్ని వదిలేసుకొని ఇక్కడికి రావాలా. హల్లెలూయా. వాళ్ళ దగ్గర శోధించబడ్డావు, ఆ ప్రార్థన లేకనో, వాక్య జీవితం లేకనో, దేవుని మాటలు నీ దగ్గర లేకనో నువ్వేం చేయనావు? వానికి నువ్వు ఈజీగా లోబడిపోయావు. కానీ నీవు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అదే వానికి లోబడి తత్వం వచ్చి నువ్వు వచ్చినా కూడా ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఏది ఉండదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం పేతురు గారు చెప్తారు ఏమని అంటే, ఎవరికైనా సరే జ్ఞానం కొద్ది ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ధారాళముగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. దేవుని జ్ఞానం కుటుంబాన్ని సరిచేస్తుందా? సరిచేయలేదా? గట్టిగా చెప్పాలా? సరిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని జ్ఞానము నీ వ్యాపారాన్ని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందా? చేయలేదా? దేవుని జ్ఞానం ఏం చేస్తుంది? మెరుగుపరుస్తుంది. హల్లెలూయా. అభివృద్ధి చెందేలా చేస్తుంది. హల్లెలూయా. నీ పిల్లలకు దేవుని జ్ఞానం ఉంటే వాళ్ళు చెడు మార్గంలో వెళ్తారా? హల్లెలూయా. వెళ్ళరు. మనమందరము కూడా మన ప్రవర్తన గనక ఇంటి దగ్గర జాగ్రత్తగా చూసుకుంటే, నీవు ఇక్కడికి వస్తావు కదా, ఇక్కడ దేవుని మందిరము ఏం చెప్తూ ఉంటారంటే, ఒక గొప్ప దైవ సేవకుడు అన్న మాట, దేవుని మందిరములో దేవుని జ్ఞానము కోసం రావాలంట. హల్లెలూయా. ఆయన ఇచ్చే జ్ఞానము కొరకు ఇక్కడ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో కూడా నేర్పిస్తారు. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదింపబడమని, ఎప్పుడు దీవించబడనే కాదు, నీ జీవితం ఎలా కట్టబడుతుంది, నీ జీవితం ఎలా నాశనం అవుతుందో కూడా నీకు చూపిస్తారు. హల్లెలూయా. నీకు చూపించిన తర్వాత దేవుడు కూడా నరకం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. నరకము క్లారిటీగా చెప్పాడు బైబిల్ గ్రంథంలో, అది పడిన దూతలకు మాత్రమే. కానీ అవివేకముగా అవిధేయత చూపించి మనం ఏం చేస్తున్నాం? మన సొంత ఇల్లు అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అలా కాకుండా ఇక్కడ మనము జాగ్రత్తగా చూసుకుంటే మనం ఏమైపోతాము? దేవుని మందిరంలో ఇచ్చే జ్ఞానము మనం పొందుకోగలుగుతాము, కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. హల్లెలూయా. మన వ్యాపారాన్ని కట్టుకోగలుగుతాం. హల్లెలూయా. మనుషుల జీవితాలలో మన దగ్గరికి ఉంటాయి. చాలా మంది మన బంధువులు, మన స్నేహితులు అని వాళ్ళ జీవితాలలో ఎప్పుడు కన్నీరే ఉంటుంది, ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. వాళ్ళందరినీ కూడా నువ్వు ఓదార్చేవాడిగా దేవుని జ్ఞానంతో నీకు సాధ్యం అవుతుంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇలాగా మన ప్రవర్తన గనక జాగ్రత్తగా ప్రార్థనలో కనిపెడితే మన ప్రవర్తన చక్కగా ఉంటుంది. హల్లెలూయా. మనం బాగా జీవించగలుగుతాం, మన కుటుంబాన్ని బాగా కట్టుకోగలుగుతాం. హల్లెలూయా.
ఏం చేయాలి మనము? ఇంటి దగ్గర ప్రార్థన గురించి నేను ఇంతసేపు మాట్లాడాను. ఇంటి దగ్గర ప్రార్థనలో అన్నీ వదిలేసి విశాలమైన హృదయమును అడిగి దేవుని దగ్గర పొందుకొని రావాలి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? పేరు పాటలు పాడాలా, వాక్యం చెప్పాలా, ఆరాధన చేయాలా, ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. హల్లెలూయా. మీకు ఇప్పుడు చెప్తూ ఉంటే బల్లో క్లాస్ చెప్తారు చూడు, అలా ఉంటుంది. హల్లెలూయా. బల్లో క్లాస్ వినరు చూడు, అలాంటి వాళ్ళ మాదిరి మీరు మతుకు ఉండొద్దు. అంటే ఇది పని కాదు. హల్లెలూయా. బల్లో నువ్వు ఫెయిల్ అయినా దేవుడు నేను ఎక్కడో ఒక చోట నిలబెడతాను. హల్లెలూయా. దేవుని మందిరంలో ఫెయిల్ అయితే నీకు ఒకటే దిక్కు, నేను చెప్పలేదు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుని మందిరంలో మనం ఎప్పుడు కూడా ఒలీవ చెట్టు ముక్క వలె ఎదుగుతా ఉండాలి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నీకొక్కనికే కాదు, నీ కుటుంబానికి పనికొచ్చేవాడిగా, నీ ఇరుగు పొరుగు వాళ్లకు పనికొచ్చేవారిగా, నీ ఊరికి నువ్వు పనికొచ్చేవారిగా, నీ స్నేహితులకు నువ్వు పనికొచ్చేవారిగా నువ్వేం చేయాలా? దేవుని జ్ఞానము చేత ఎదుగుతూ ఉండాలా. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే అక్కడ ప్రార్థన జాగ్రత్తగా చూసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు. హల్లెలూయా. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? మళ్ళీ ప్రార్థన చేయాలా. ఎందుకో తెలుసా? ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటాయి కొన్ని దయ్యాలు. ఏం చేస్తాయి? ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటాయి. మీరు గమనించండి, యోబు గురించి మీరు చదివినప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, దేవుని సన్నిధానంలోకి అపవాది పర్మిషన్ కోసం వచ్చి ఏం చేసినాడు? యోబుని శోధించడానికి పర్మిషన్ తీసుకొని పోయినాడు. హల్లెలూయా. ఈడికి వచ్చి కూడా ఆయన వాడు పర్మిషన్ తీసుకొని ఈడికి కూడా వస్తా ఉంటాడు. నువ్వు బయట చేసింటావు కదా, వాటన్నీ తీసుకొచ్చి నీకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటే నీవు దేవుని వాక్యం మరిచిపోగలుగుతావు, నీ మొక్క ఫలించకోకుండా తయారవుతుందని. హల్లెలూయా. ఏం చేస్తాడో తెలుసా? మనకందరికీ కూడా ఏం చేస్తాడు? నొప్పులు కూడా కలగజేస్తాడు. ఏం చేస్తాడు? నొప్పులు కూడా కలగజేస్తాడు. నొప్పి ఉంటే నిద్ర వస్తుంది. హల్లెలూయా. నిద్ర వచ్చే దేవుని వాక్యం ఎక్కుతుందా? ఎక్కదు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి ఎన్ని రకాలుగా శోధిస్తాడంటే, చిన్న చిన్న పిల్లల ద్వారా కూడా శోధిస్తూ ఉంటాడు అపవాది. వాళ్ళను కూడా నీవు సరి చేసే పని నీ బాధ్యత. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏం చేయాలా? చిన్న పిల్లల బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలా. ఎందుకు తీసుకోవాలి అంటే వారి ద్వారా ఒకటే గుర్తు పెట్టుకోండి, నీ ద్వారా నీ పక్కనుండే వాడు దేవుని వాక్యం వినకోకుండా పోయినాడు అంటే అది నీ బాధ్యత. నువ్వు లెక్కలోకి వస్తావు. నీ పిల్లోని ద్వారా నీవు గనక పక్కనోడు దేవుని వాక్యం వినకోకుండా పోయినాడంటే నువ్వు లెక్కలోకి వస్తావు. ఖచ్చితంగా ఆయనకు జీతం ఉంది ఒకటి. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను ఇన్నాళ్ళు కాదు, దేవుని వాక్యం పట్టుకోక ముందు నేనేమనుకున్నానంటే నేను బాగుంటే చాలు, నేను బాగా హ్యాపీగా దేవుని మందిరంలో గడిపితే చాలు అనుకున్నా. నా ద్వారా ఎవరు డిస్టర్బ్ అయినా ఏం కాదనుకున్నా. కానీ ఎప్పుడైతే దేవుని మాట నాతో మాట్లాడిందో అప్పుడు భయపడ్డా. అరే నేనే కాదు, నా పక్కనోడు శోధించబడినా నా ద్వారా నేను తీర్పులోకి వచ్చేస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇంటి దగ్గర ఏం చేసుకోవాలా? నీ బైబిల్ నువ్వు తెచ్చుకోవాలా. హల్లెలూయా. మీరు ఇంటి దగ్గర మీరు ఏం చేసుకోవాలా? నీ సెల్లు నువ్వు సైలెంట్లో పెట్టుకోవాలా. హల్లెలూయా. నీ ఇంటి దగ్గర నువ్వేం చేసుకోవాలా? నీ పిల్లోని నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పి నడిపించి ఇక్కడికి తీసుకొని రావాలా. హల్లెలూయా. అన్నీ అక్కడే జరిగిపోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థనలో, ప్రభువా నేను వారం అంతా నా హృదయం అంతా బాధలలో వెళ్ళిపోయిందయ్యా, కష్టాలలో వెళ్ళిపోయిందయ్యా, లోకంలో ఉండే సంతోషం మీద వెళ్ళిపోయిందయ్యా నా హృదయం అంతా. కానీ అయ్యా నా హృదయం అంతా ఇక్కడ నిన్ను స్తుతిస్తారు ప్రభువా, ఆ ఆనందంలో వెళ్ళాలయ్యా. ఇక్కడ నిన్ను ఆరాధిస్తారయ్యా, ఆ ఆనందంలో వెళ్ళాలయ్యా. ఇక్కడ నీ మాటలు చెప్తారయ్యా, ఆ ఆనందం వెళ్ళాలయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకొని ఇక్కడ కూర్చోవాలి.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటి దగ్గర ప్రార్థన ఒకలా ఉంటే ఇక్కడికి వచ్చిన ప్రార్థన ఇంకోలా ఉన్నారు. క్లియర్, అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇంకా నీకేం కావాలా? వాక్యంలో ఉన్న సంతోషం, దేవుని స్తుతించడంలో ఉన్న సంతోషం, దేవుని సాక్ష్యాలలో దేవుని మహిమపరచడంలో ఉంటున్న సంతోషం నీవు పొందుకోవాలి. ఆత్మ ఏమవుతుంది? అప్పుడు బలపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే ఉంటా ఏమని, నువ్వు కాదు, నీ దేవుడు పెట్టిన ఆత్మనే నీవు. హల్లెలూయా. ఇది మటుకు ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. ఒక మనిషి చనిపోయినాడు ఒకరి ఇంట్లో. ఆ తల్లి ఏమైపోతుంది అంటే, అక్కడే ఉన్నాడు ఆ మనిషి ఏమో. హల్లెలూయా. నా కొడుకా, నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని ఏడుస్తుంది. మనిషి ఏమో అక్కడే ఉన్నాడు కదా. ఎవరు వెళ్ళారంటావు? దేవుడు పెట్టిన దీపం అక్కడ ఏమైపోయింది? ఆరిపోయి అక్కడ వెలుగుతా ఉంది. హల్లెలూయా. తాళమపుర గ్రామంలోనే ఒక అతను చనిపోయినాడు, యవనస్తుడు. చనిపోతే ఆ తల్లి బాధ ఏముంది? విడిచిపెట్టి వెళ్ళిపోయావు, అందరికీ తెలుసు ఇక్కడే ఉన్నాడని. అక్కడే ఉన్నాడు, ఆ మంచంలోనే ఉన్నాడు, కానీ విడిచిపెట్టి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీవు కాదు, నీలో దేవుడు పెట్టిన ఆత్మనే నీవని బ్రతకాల. అప్పుడే శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన తలంపులు, శరీరానుసారమైన క్రియలు మనము గెలవగలుగుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలో ప్రార్థించి కూర్చున్న తర్వాత మనం ఎలా ఉండాలా? మన ఫోన్ మోగినా కూడా నువ్వు తీర్పులోకి వస్తావు, గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. ఈ మాటలు మళ్ళా మీకు ఎవరైనా చెప్పారో నాకైతే తెలియదు. నాకు దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్న జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. దేవుని మందిరములో ఎంత జాగ్రత్తగా ఉంటే ఆయన మనసులో అంత ఉల్లసిస్తావు, ఎగురుతావు, గంతులు వేయగలుగుతావు. దాపెట్టుకో. తప్పు చేసిన వాళ్ళు, దొంగలు ఎప్పుడు దొంగతనం చేస్తారు? రాత్రి పూట్ల. ఎందుకు? దొంగ తప్పు చేస్తున్నాడు కాబట్టి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆదాములాగా చెట్టు దగ్గరికి వెళ్ళి దాపెట్టుకునే వాడిలాగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. యేసు క్రీస్తు లాగా నువ్వేం చేయాలా? ఆయన సింహాసనం పక్కన కూర్చున్న ఆయన లాగా నువ్వు ఉండాలా. ఆదాములాగా దాపెట్టుకుంటే ఎన్ని రోజులు నువ్వు మందిరానికి వచ్చినా కూడా వ్యర్థమైపోతారు. ఎంతగా కష్టపడుతుంటారు. ఎంతో మీరు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసం ఏం చేస్తుంటారు? కష్టపడి, రోజంతా కష్టపడి, 6 రోజులు కష్టపడి ఇక్కడికి వస్తారు. నిద్ర వస్తుంది, నొప్పులు ఉంటాయి, జ్వరాలు ఉంటాయి, ఏదో ఒక రోగం ఉంటుంది. హల్లెలూయా. ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? దేవుడి మందిరంలోకి వస్తున్నారు, మీరు గ్రేట్. కానీ ఇంకా మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా కనుక ఉంటే ఆయన మందిరములో మీరు ఆదాములాగా దాక్కునే వారిలాగా ఉండరు. నేనేం చెప్తున్నానంటే, మన తండ్రిని, నిజమైన తండ్రిని కలుసుకున్నప్పుడు దాక్కునే వాడిలాగా ఉండకోకుండా ఆయన పిలుచుకొని, రా నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి హత్తుకునే వారిలాగా ఉండాలని నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. ఏం ప్రార్థన? ఈ ప్రార్థనలో ఉండే సంతోషం, స్తుతులలో ఉండే సంతోషం, ఆరాధనలో ఉండే సంతోషం, సాక్ష్యాలలో ఉండే సంతోషం, వాక్యములో ఉండే సంతోషం ఎక్కడ ఇంచు కూడా పావురాయమైన కూడా నీవు కోల్పోవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆ సంతోషం ఉన్నది ఉన్నట్టు నీవు పొందుకోవాలా. నేను అందుకే మీరు గమనించినారో లేదో, ఎక్కడ కూడా నాకు ఫోన్లు మోగుతూ ఉంటాయి, పక్క పిల్లోళ్ళు చెప్తా ఉంటారు, కానీ నేను ఫోన్ బయటికి. హల్లెలూయా. నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నేను ఏమంటారు సన్నంగా ఉన్నా కాబట్టి ఎక్కువసేపు కూర్చోలేను కారు తోలి. నాకు ఈరోజు జ్వరం తగిలింది, మళ్ళా గొంతు నొప్పి ఉంది, జలుబు ఉంది, కానీ దేవుణ్ణి స్తుతించే ఇష్టం. హల్లెలూయా. ఆ సంతోషంతోనే నేను వారం అంతా పాపంలో పడిపోకోకుండా జాగ్రత్తగా ఉండగలుగుతున్నా.
నా శక్తి కాదు, నా బలము కాదు. ఇక్కడ నేను దేవుణ్ణి హృదయముతో, మనస్సుతో, ఆత్మతో స్తుతించుకుంటున్నా. ఎవరిని పట్టించుకోకుండా ఏం చేస్తున్నా? నా ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేనేం చేసుకుంటా? ఆ విధంగా స్తుతించడం ద్వారా వారమంతా శక్తి దొరుకుతుంది. నువ్వు పావురాయమైనా ఏదైనా మిస్ అయినా సరే, స్తుతులలో ఉన్న శక్తి మిస్ అయినా, ఆరాధనలో ఉన్న శక్తి మిస్ అయినా, వాక్యంలో ఉన్న శక్తి మిస్ అయినా నువ్వేమైపోతావు? పడిపోతావు. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. ఏది కూడా నేను వదలద్దు, పట్టుదలతో ఉండాలా. దేవుడిచ్చే సంతోషాన్ని ఎవరొద్దు అంటారు? హల్లెలూయా. అలాగా మనం లాక్కునే వారిలాగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? పాట రాదు. నీకు 2 చేతులు ఇచ్చాడా? 2 చేతులు ఎత్తండి అందరూ. హల్లెలూయా. 2 చేతులు అందరికీ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం చూడండి. నీ ఆజ్ఞను బట్టి నేను రక్షించదను. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు 47. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకులందరూ కూడా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా అని చెప్పండి. ఎందుకు చెప్తారు? దేవుని వాక్యంలో లేదు కాబట్టి, దేవుని వాక్యంలో ఉంది కాబట్టి. అది గనక మీలో నెరవేరుతూ ఉంటే దేవుని నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. దేవుని నామం మహిమపరచబడుతూ ఉంటే నీలో ఉన్న ప్రతి బలహీనత వెళ్ళిపోతా ఉంటుంది. హల్లెలూయా. నీవు చేతుల ద్వారా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత మూగోళ్ళు ఎట్లుంటారు? పాడలేరు, ఏం చేయలేరు. హల్లెలూయా. చేతుల్లోనూ ఎట్లుంటారు చెప్పండి? నేను కొంతమంది దేవుని మందిరంలో చేతులు లేని వాళ్ళని కూడా చూసిన. చేతులు లేవు కదా, వాళ్ళు ఇట్లా ఏం చేసుకుంటారు? వాళ్ళ ఆనందం చప్పట్లు లేకపోయినా కూడా చప్పట్లు కొట్టుకున్నట్టు చంకలు ఇలా అనుకుంటా ఉంటారు. బాబా, అలాంటి స్తుతి మనం చేయలేకపోయినా చేతులు ఇచ్చాడు కదా. హల్లెలూయా. అరిగిపోతాయా? నీ పని చేసిన కంటే చప్పట్లు కొట్టడం కష్టమా? హల్లెలూయా. చప్పట్లు కొట్టడం ద్వారా 2 జరుగుతాయి. నీ పక్కన నిద్రపోతుంటారు కొంతమంది. ఏం చేస్తున్నారు? కొంతమంది చల్లగా ఏసి వేసినట్టు నిద్రపోతా ఉంటారు. వాళ్ళు ఏమైపోతారు? ఏదో జరుగుతుంది అని చెప్పి మేలుకుంటారు. చప్పట్లు కొట్టడం ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓసన్న మందిరంలో జాన్వేల్స్ అయ్యా చెప్తూ ఉంటాడు. ఏమని? ఏసన్న గారు చెప్పినాడంట. ఏమని? చప్పట్లు కొడుతూ ఉంటే ఎవరన్నా నిద్రపోతుంటారు కదా, వాడి చెంపకి పటాన్ని మీకు చప్పట్లు హల్లెలూయా స్తుతిమకమైన ఏదో ఒక పాట పాడండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చేయాలా? వాంచాలా. ఇద్దరు భయం లేకోకుండా వస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత కష్టపడినా, ఎంత చదువుకునే వారైనా, ఎంత ఉద్యోగి అయినా, ఎంత పెద్దవారైనా ఏం చేయాలా? దేవుని మందిరంలో మనం చిన్న పిల్లల వారమై అయిపోవాలి. ఏం చేయాలా? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాల. అప్పుడే దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ చేతులతో ఇక్కడ చప్పట్లు కొట్టి ఇదే చేతులతో నువ్వు దేవుని పని చేసుకొని కష్టం కోసం ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఇట్లా కొడుతుంటారు తొడలు. సినిమాలు చూసి బాగా ఏం చేస్తుంటారు? ఈ చేతితో ఈ చేతితో ఈ తొడ కొడుతుంటారు. ఈ 2 కలిసలేము. హల్లెలూయా. నువ్వు తొడలు కొట్టాల్సింది ఎప్పుడంటే చెప్పమంటారా? వద్దులే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ చేతిలో మైక్ ఉంది, నువ్వు పాట పాడుతా ఉంటావు. హల్లెలూయా. అప్పుడు ఏం చేసుకోవాలా? మోకాలు మీద చచ్చపడు. ఉండలేరు కాబట్టి అది అలవాటు అయిపోయింది బాగా దేవుని స్తుతించు. అప్పుడు ఏం చేస్తారు? మోకాలు. అది దాన్ని ఏం చేసినారు? ఇట్ట కూడా కొట్టొచ్చేమో చప్పట్లు అని చెప్పి దాన్ని అలవాటు చేసుకుంటారు కొంతమంది. హల్లెలూయా. ఈ చప్పట్లు ఆయనను మహిమపరచవు, నీ మోకాలను కొడతాడు.
నీ మోకాలను కొట్టి కొట్టి ఉండే రోగాలను ఏం చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. మోకాలం కొడితే ఏమి లాభం రా. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించాలని చెప్పి బిగ్గరగా ఏం చేసుకుంటారా? చప్పట్లు మంచిగా. నీకు చప్పట్లు కొట్టడం రాకపోతే స్లోగా నెమ్మదిగా కొట్టు. హల్లెలూయా. చప్పట్లు కొట్టడం కూడా దేవుని మందిరంలో పాట ప్రకారం కొట్టాలా. హల్లెలూయా. పాట ప్రకారం కొట్టాలా. కొంతమందికి అది రాదు. హల్లెలూయా. నువ్వేం చేయాలా? వాళ్ళల్లో కలిసిపోవాలా. దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాయిద్యాలు కూడా ఏమన్నాడు ఇక్కడ 47వ అధ్యాయం 1వ వచనంలో, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. డోలకు కానీ ఇంకా కాంగో కానీ ఏం చేస్తూ ఉన్నారు? మనము కొట్టేవారిగా, రాదు రాదు అని చెప్పేవారిగా ఉండకూడదు. మన వాళ్ళు కొట్లాడుకుంటారు, నేను కొడతా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా కొడతంటే ఏం చేయకపోలా? కొట్టని. జాగ్రత్తగా ఉండడం అని. హల్లెలూయా. చెప్పినప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఏం చేయాలి? చిన్నపిల్లలందరం కూడా వినాలా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నేను కూడా వింటున్నాను కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నాకు అన్ని వచ్చాయని చెప్పేసి నువ్వు కొడతానే, దిగురా నువ్వు, నేను డోలు కొడతా, మీరు పాడాక నేను పాట పాడతా, మీరు వాక్యం చెప్పాక నేను వాక్యం చెప్తా అని ఏ రోజు అన్నానా? హల్లెలూయా. నాకు వచ్చాదని ఏ రోజు నేను ఆ విధంగా ప్రవర్తించదా. నా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటున్నా, దేవుని దగ్గర ఉన్నా కాబట్టి. మన ప్రవర్తన ఎలా కాపాడుకోవాలి? మనము జాగ్రత్తగా. ఏమన్నాడు? ఒకసారి చదవండి. ప్రసంగి 5:1. క్యాపులు ఉంటాయి తెలుసా? క్యాపులు, పెన్నులకు క్యాపులు అవి తగిలించుకొని పెట్టుకోండి. హల్లెలూయా. సరాకు తీసుకుంటాను. నీవు దేవుని మందిరమునకు పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో మీకు ఒకటి, ఇంటి దగ్గర ప్రార్థన ద్వారా, రెండవది మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన ద్వారా, మన మందిరములో స్తుతించేటప్పుడు చప్పట్లు కొట్టడంలో మనం ఏం చేయాలా? కొంతమంది పాటలు పాడే వాళ్ళ గురించి చూడండి. ఎలా పాడతారు తెలుసా? నాకే పాటలు వస్తాయి. నీకు ఛాన్స్ దొరికింది, నువ్వు పాడుతావు. యెహోవా నా బలమా అని పాడబడదు. యెహోవా రాఫా అంటాం. ఇంకొక చరణం ఎత్తుతాం. ఒక చరణం అయిపోతుంది కదా, చరణం అయిపోయేటప్పుడు ఇంకొక చరణం ఎత్తేటప్పుడు ఎవరైతే ఛాన్స్ ఉందో వాళ్ళే ఎత్తాలి. హల్లెలూయా. అది క్రమం. అర్థమవుతుందా? కొన్నిసార్లు కొంతమందికి రాదు, అప్పుడు నువ్వు ఎత్తొచ్చు. అంతేగాని మనందరికి పాట వస్తుందని అందరం కూడా పాడకూడదు. ముందుగా పాడద్దంటే మళ్ళా ఏమంటారు, ఒకళ్ళ మధ్య ఉండకూడదు. హల్లెలూయా. మన నాలుక దేవుని స్తుతించాలా. మీరు గమనించినట్లయితే యూదా పత్రికలోనో యోహాను గ్రంథంలోనో ఉంటుంది ఏమని, నాలుక అగ్ని అంట. నాలుక అగ్గి. ఒక్క రవ్వ ఏమంటారంట, నిప్పు పెడితే మొత్తం వాము కాల్చేస్తారు. హల్లెలూయా. ఈడ నోరు జారి దేవుని మందిరంలో కనుక నీవు ప్రవర్తించినావంటే నీ నాలుకని నేనేం చేస్తుంది? అగ్గి చేత కాల్చేస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి 122వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము. మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం మందిరానికి ఎలా రావాలా? సంతోషంగా రావాలా. నాతో పాటు ఒక పిల్లలు వస్తున్నాడు, చూసినారు మీరు? ఇతను కాదు, ఇంకొక అతను వస్తున్నాడు. అత్తలు ఆ గొర్రె కొద్దిగా తప్పిపోయేటట్టుంది. ఆ గొర్రె గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎంతో కష్టపడ్డా కానీ అపవాది ఏం చేస్తుంది?
శోధించండి. నేను రాను పోనా, ఏది ఫెయిల్ అయినాడు ఏదాంతో ఎగ్జామ్స్లో, అమ్మ నాన్న ఏదో ఒకటి అంటారు కదా, అలిగాడు పిల్లగా. ఏం చేసినాడు? అలిగాడు. ఎవరి మీద అలిగినాడు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మీద అది కాదు, ఆయన మీద అలిగాడు. హల్లెలూయా. చెప్పిన అరే దేవుడి మీద అలగద్దు, నువ్వు ఖచ్చితంగా మంచి స్థితిలోనే దేవుడు పెడతాడన్నాడు. నేను రాను అంటాను. హల్లెలూయా. సంతోష్ గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎంతో కన్నీరు కాల్చితే ఇలాంటి యవనస్తులు వస్తున్నారు, అంత ఈజీగా రారు యవనస్తులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఏదో ఒకసారి వాడు వెళ్ళిపోతాడనో ఇతడు వచ్చాడు. హల్లెలూయా. మీరు గమనించారా? ఏదో ఒక రూపంలో మాకు బండి రిపేర్ అవుతుంది అంటే చాలు ఇంకొక బండి ఎవరో ఒకరు ఇస్తున్నారు. తెలుసా మీకు? ఏదో మాకు తెలియదు ఆ ప్రాబ్లం వస్తుందని, ఆ ప్రాబ్లం జరుగుతుందని. కానీ దేవుని కృప వలన ఏమైపోతుందంటే ఆ బండి పోకముందే ఇంకొక బండి వచ్చి పడింది. హల్లెలూయా. అమృతనగర్లో కిరణ్ అన్న ఏం చేసినాడు? ఒక బండి రిపేర్ వచ్చింది, పొల్లోల్లో ఉంటున్న సుమరన్న ద్వారా ఇంకొక బండి వచ్చింది. హల్లెలూయా. ఆ బండి సరిపోవడంలో ఇంకొక బండి ఏం చేసినాడు? ఆ అన్న ద్వారా, కిరణ్ అన్న ద్వారా ఇంకొక బండి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను తప్పిపోతాడు, మాకు తెలుసా? తెలియదు. బాగున్నాడు మా దగ్గర, ఎగ్జామ్స్ వచ్చినాయి, ఏడుచున్నాడు, మూలుగుతున్నాడు, ఏం చేద్దామనుకుంటే నేను కూడా అడిచిన. వాళ్ళమ్మ చాలా కష్టపడతాడు. నేను వారింట్లో అప్పుడప్పుడు పడుకుంటా కదా, వారింట్లో పడుకున్నప్పుడు 4 గంటలకు నేను లేచి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళమ్మ గుడలు ఉతుకుతుంది, బోగు దోముతుంది, వాళ్ళకి అన్ని చేసి పెడుతుంది, ఇటుకలు పట్టికి పెడుతుంది. నేను వచ్చినప్పుడు తినేటప్పుడు ఏం చేస్తుంది? నాకు తెలియకుండా సైకి ఏం చేస్తుంది? టేపు చుక్కుతుంది చేతులు. ఏమైపోయింటాయి? బొక్కలు పడి. ఆ బాధ అంతా నాకు బాధ లేసింది. ఏం చేసింది? బాధ లేసింది. వాళ్ళ అమ్మ కష్టం చూసి, వాళ్ళ నాన్న కష్టం చూసి నేను కూడా ఒక మాట అన్నా, అరే మీ అమ్మ మీ నాన్న ఒక మాట అన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు తప్పు చేసావు. ఫెయిల్ అయ్యి కాదు, వాడు ఇంకా చేశాడు పని. హల్లెలూయా. ఫెయిల్ అయితే తప్పని కాదు నేను చెప్పేది, వాడు కొన్ని చేశాడు. హల్లెలూయా. అలా చేయడం వల్ల ఎవరో ఖచ్చితంగా తల్లిదండ్రులు, బైబిల్ కూడా చెప్తుంది ఏమని? తండ్రి శిక్షించిన కుమారుడే జ్ఞానవంతుడు అవుతాడు. ఒకవేళ తండ్రి గనక కుమారుని శిక్షించకపోకుంటే తండ్రికి విరోధి వాడే అవుతాడు. హల్లెలూయా. బెత్తం వాడని పనికిరాడు వాడు. హల్లెలూయా. వాడాల. తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? బెత్తం వాడాల. మిమ్మల్ని కొట్టింటారు కాబట్టి మీరేం విప్పినారు? సంసారాలలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని వచ్చినా, ఏమొచ్చినా కలిసిమెలిసి ఉండడము తల్లిదండ్రులు నేర్పించారు. హల్లెలూయా. ఇప్పుడు ఒదగడం నేర్పించుకోకుంటే రేపు తంతారు. ఎవరిని? మిమ్మల్ని తంతారు, అక్కడికి పోయినా అక్కడ కూడా తంతారు, అందరికంటే ఒంటరి అవుతారు. అనేక మంది ఇప్పుడు విడాకులు అంటే దేవుడు ఏం చెప్పినాడంటే ఎవరిని కూడా విడదీయద్దు. హల్లెలూయా. వ్యభిచార కారణం వల్ల తప్ప ఎవరిని కూడా పత్రిక రాయొద్దని గ్రంథంలో ఉంది. హల్లెలూయా. కానీ ఒకటి గుర్తు పెట్టుకొని, ఈరోజు ఎంతో మంది భార్య భర్తలు విడిపోతున్నారంటే కారణం ఏంటంటే దేవుని మందిరంలో ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం లేదు కాబట్టి. హల్లెలూయా. దేవుని మందిరంలో చెప్పే జ్ఞానము పొందుకోవడం లేదు కాబట్టి, ఆ సంతోషము అనుభవించడం లేదు కాబట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా చూసుకుందాం. 122వ అధ్యాయం చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలా? సంతోషంగా దేవుని మందిరానికి రావాలి. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఎలా ఉండాలా? దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు. మనం ఎల్ల కూడా మెలమెల దేవుని ఆత్మతో మెరుస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యాలతో మెరుస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆరాధన జరిగే క్రమంలో కళ్ళు తెరుచుకొని ఉంటాం. హల్లెలూయా. ఆరాధన జరిగే క్రమంలో దేవుని ఆరాధించడం అనేది మూగోళ్ళ మాదిరిలో కూర్చుంటారు. ఏమైందో ఏం కథనో
నా భర్త అలాగే చేస్తున్నాడు, నా భార్య అలాగే, నా పిల్లలు. ఇవన్నీ ఆరాధనలో ఆలోచించారు. నా ఆరాధనలో దేవుడు దర్శించాలని అడుగులని మేము అడుగుతారు, కానీ వీళ్ళు ఏం దర్శించుంటారు? పిల్లల్ని, భర్తని, భార్యని, ఊరిని, చికెన్, మటన్. హల్లెలూయా. లేదంటే వారంలో చూసిన సినిమాలను, వారంలో చూసిన చదువును. ఈ క్వశ్చన్ రాలేదే, 10th క్లాస్ ఎగ్జామ్ వస్తున్నాయి, ఈ మాట చెప్పేసి ముగించేస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వస్తున్నాయి ఎగ్జామ్స్ వచ్చే వారందరూ కూడా, మీరందరూ కూడా ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే కనుక మీకు జ్ఞాపక శక్తి వస్తుంది. హల్లెలూయా. మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే కనుక మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మీకు మంచి ధైర్యం కూడా ఉంటుంది. మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే గనక మీరు చదువుకున్నవన్నీ కూడా ఎగ్జామ్స్ లో మీకు గుర్తుకొచ్చేలా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఎప్పుడే చెప్తున్నా, చదువురాని కొన్ని మొద్దులు ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళు కూడా పాస్ అవుతారు. నీకు తెలుసండి, నేను పాస్ అయ్యాను. హల్లెలూయా. చదువురాని మొద్దు నేను, నిజంగా 10th క్లాస్ చూసి రాసినా పాస్ అయినా, అది ఓకే, పక్కన పెట్టు. ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎవరు కూడా చూసి రాలేడు. నా ముందర మేడం ఉంది, నేనే కాదు, ఎవరు చూసి రాలేకపోయినారు. కాపీ తెచ్చుకునే కూడా పారేసినాం, చెప్పినాడు ముందే ఎత్తి పడేచ్చు అన్నాడు భయపడి. హల్లెలూయా. కానీ నేను పాస్ అయినా. హల్లెలూయా. దేవుడి కృప వలన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయినా, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ చేయకపోయినా, జాబ్ వచ్చిందని చెప్పి ఆడిపోయినా, ఈరోజు ఉన్నా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎగ్జామ్స్ ఉన్న పిల్లలందరికీ చెప్తున్నా, ప్రతి ముద్దు కూడా చిగురిస్తుంది ఎప్పుడు? పాస్ అయిన తర్వాత. ఈరోజు మా పిల్లలు పోయినాడు కదా, ఏడుచా అక్కడ పోరు ఎవరు. హల్లెలూయా. సంతోషంగా మీ తల్లిదండ్రులతో ఉంటారు, సంతోషంగా దేవునితో ఉంటారు. ఎలానో తెలుసా? జ్ఞాపక శక్తిని వరంగా అడగండి దేవుణ్ణి. హల్లెలూయా. ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థనలో ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. జ్ఞాపక శక్తిని వరంగా అడగండి. అలాగనే చదువుకునే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆరోగ్యం ఉండాలా. హల్లెలూయా. ఆరోగ్యం ఉండేలా దేవుని సహాయం అడగండి. ధైర్యం ఉండాలా. భయం ఉండిందంటే చదువుకునేటన్నీ మర్చిపోతారు. ధైర్యము ఉండాలా. హల్లెలూయా. అలాగనే క్వశ్చన్ పేపర్లో ఉంటున్న క్వశ్చన్లు చూడగానే మీకు ఏం గుర్తుకు రావాలా? వాటి ఆన్సర్ గుర్తుకు రావాలా. నేనైతే ఆన్సర్ చదువుకుంటా, ఆ క్వశ్చన్కు ఇదే ఆన్సర్ అని నాకు తెలియదు, నిజంగా. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు కూడా మన మైండ్లో ఉండిపోతాయి. కొంతమంది పిల్లలు ఉంటారు ఖచ్చితంగా, నిజం. చదువుకోవడమైనా చదువుకుంటాం, ఆ క్వశ్చన్కు ఇదే ఆన్సర్ అని తెలియక ఏదే పడితే అది రాసేస్తాం. హల్లెలూయా. ఏమేమి అడగాల దేవుణ్ణి ఈ రోజు నుంచి? యవనస్తులు పరీక్ష రాసేటోళ్ళు, ఏ పరీక్షలైనా 10th క్లాసే కాదు, మీరు 1వ తరగతి పరీక్ష రాసినా సరే జ్ఞాపక శక్తి మనకు కావాలా. ఆరోగ్యము, ధైర్యము మనకు కావాలా. చూడగానే అదే క్వశ్చన్కు అదే ఆన్సర్ గుర్తుకొచ్చేలా దేవుని సహాయం అడగండి. హల్లెలూయా. ఎవరు కూడా ఫెయిల్ అవ్వరు. హల్లెలూయా. ఇవి మటుకు చేయకండి. ఏంటండి? పాస్టర్ ఫోన్ చేసి, లేదంటే నాకు ఫోన్ చేసి, నేను ఒక కొత్త పెన్ను తీసుకున్నా, నేను ఒక కొత్త అట్ట తీసుకున్నా, అట్టకు ప్రార్థన చేయి, పెన్నుకు ప్రార్థన చేయి. హల్లెలూయా. అలా మటుకు ప్రార్థన చేసుకుంటే ఎవరు కూడా రాసు కారు. మీరు గంట సేపు ప్రార్థించి ఏమి చదువుకోకుండా పాస్ అవుతారా? గంట సేపు ప్రార్థించండి, మీరు పోయి రాయండి, పాస్ అవుతారా? చదువుకుంటేనే పాస్ అవుతారు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు. దేవుడు అన్యాయం చేసిన వాడు అవుతాడు. అట్టకు, ప్రార్థనకు, లేదంటే గంట సేపు ప్రార్థించాలి కదా నాకు పాస్ అంటే దేవుడు పోయి సర్రని వాళ్ళలో దూరి నీకు మార్కులు వేయడు. హల్లెలూయా. వాళ్ళలో దూరి, ఆ పెన్నులో దూరి నీకు మార్కులు 5 దగ్గర పక్కన 0 వచ్చేటట్టు చేయడు. హల్లెలూయా. నువ్వు మంచిగా చదువుకో, వెళ్ళేటప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకో. ఏమేమి? జ్ఞాపక శక్తి, ఆరోగ్యము, ధైర్యము చూసిన వెంటనే ఆన్సర్లు గుర్తుకొచ్చేలా చేసి చూడండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమేం చేయదు, మన దేవుని మందిరంలో ఎటు పడితే అలా కూర్చోకూడదు, ఎటు పడితే అలా కళ్ళు విరిచి చూడకూడదు, ఎటు పడితే అలా చప్పట్లు కొట్టకూడదు, ఎటు పడితే అలాగా మనము ప్రవర్తన కలిగి ఉండకూడదు. మనము మన ద్వారా పక్కనుండే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా
పచ్చని ఒలీవ చెట్టు వలె తయారవుదురుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరం మోకరించినట్లయితే చిన్న ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థిస్తా. మోకరించి ప్రార్థించుకుందాం. తర్వాత